నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ షూర్. ప్రజాస్వామ్యంలో ఓటును మించింది ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటేస్తాను అన్నది ఈ సంవత్సరం ఓటర్ల దినోత్సవ థీమ్ అన్నమాట. అంటే ప్రజాస్వామ్యంలో ఓటును మించింది ఏం లేదు కదా. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మన యొక్క భాగస్వామ్యం ఉండాలన్నదే ఎలక్షన్ కమిషన్ ఈ సంవత్సరం ఆ థీమ్ పెట్టడానికి ప్రధాన కారణం. అంటే భారతదేశంలో ఎన్నికలు అనగానే గుర్తొచ్చేది భారతదేశానికి జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నిక. అది 1952లో జరిగింది. ఆ ఎన్నిక గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ప్రపంచంలో అప్పటికే చాలామంది భారతదేశంలో ఎన్నికలైనవి జరిగితే ఖచ్చితంగా భారతీయులు ఎన్నికలు నిర్వహించలేరు అని చాలామంది క్రిటిక్స్ మాట్లాడారు. అందులో ప్రధానంగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అనేట ఆయన, భారతదేశంలో మేము గనక స్వాతంత్రం ఇచ్చి వెళ్తే వాళ్ళు ఎన్నికలు నిర్వహించలేక ప్రభుత్వాన్ని నడపలేక ఫెయిల్ అవుతారని అన్నాడు. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు సక్సెస్ఫుల్గా నిర్వహించి ప్రభుత్వాన్ని అద్భుతంగా నిర్వహించగలదని మన నాయకులు నిరూపించి చూపించారు. అయితే ఆ మొదటి సాధారణ ఎన్నికలు అంత ఈజీగా జరిగినాయంటే నిజంగా ఈజీగా జరగలేదు. ఎందుకంటే భారతదేశంలో అప్పటికే జనాభా ఎంత అంటే 36 కోట్లు, అందులో 17 కోట్ల మంది ఓటర్లు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, భారతదేశం అనేది ఒక డైవర్స్ కంట్రీ. అంటే ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణం ఒక ప్రాంతంలో ఉండకపోవడం, ఒక ప్రాంతంలో మాట్లాడిన భాష ఇంకో ప్రాంతంలో మాట్లాడకపోవడం, ఒక ప్రాంతంలో ఉన్న కల్చరు ఇంకొక దగ్గర ఉండకపోవడం, ఇవన్నీ కూడా చాలా డిఫికల్టీస్. వీటన్నిటికీ మించి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడానికి, ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలకు ఆ అవగాహన ఉండి తీరాలి. అయితే భారతదేశంలో చాలా మంది ప్రజలు అప్పటికే నిరసిరాక్షులు. వీటన్నిటికీ మించిన పెద్ద డిఫికల్టీ ఏంటంటే, భారతదేశంలో అప్పటికే చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. భారత రాజ్యాంగ సభలో ఓటింగ్ హక్కు గురించి జరుగుతున్న చర్చలో కూడా భారతదేశంలో అందరికీ ఓటు ఇవ్వకూడదు, ఓన్లీ చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలన్నది కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎంత మెచ్యూరిటీగా, అంటే డెమోక్రసీ మీద ఎంత అవగాహన ఉంటే, అందరూ చదువుకున్న వాళ్ళు ఓటేస్తే చదువుకోని వాళ్ళు రాజకీయ ప్రక్రియకు దూరం అవుతారు. వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్స్, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో గుర్తులు ప్రవేశపెట్టింది మన దేశ ఎన్నికల వ్యవస్థ. అట్లా ప్రజల్లో ఓటింగ్ హక్కు మీద అవగాహన కల్పించి మొదటి సాధారణ ఎన్నికలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ సక్సెస్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని పరిపాలించిన బ్రిటన్ మనకి పరిపాలన చేత కాదు, మనకి ఎన్నికలు నిర్వహించడం చేత కాదు, ప్రజాస్వామ్యం భారతదేశంలో ఫెయిల్ అయింది అని చాలామంది, అంటే బ్రిటన్తో పాటు చాలామంది కూడా క్రిటిక్స్ మనని విమర్శించడం జరిగింది. 75 సంవత్సరాల భారత గణతంత్ర చరిత్రలో నిర్విరామంగా భారతదేశం ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యంలో కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది. మధ్యలో ఒక ఎక్సెప్షన్ ఉందనుకోండి, ఇందిరాగాంధీ టైంలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ ఇందిరాగాంధీని, ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడతారని ఆ ఎన్నికలు నిరూపించినాయి. అయితే ఇయాల్టికి మన దేశంలో, అంటే 1952లో భారతదేశంలో ఓటర్ల సంఖ్య 17 కోట్లు అని చెప్పుకున్నాం కదా. ఈ రోజుకి ఆ సంఖ్య 99 కోట్లు, అంటే 100 కోట్ల మార్కుకి చాలా దగ్గరలో ఉందన్నమాట. అంటే ప్రపంచంలోనే అత్యంత లార్జెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ అనేది మన దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ. అందుకే భారతదేశంలో ఎన్నికలు అనేవి ఫేజ్ వైజ్గా జరుగుతాయి. ఎందుకంటే దేశం అనేది చాలా పెద్దది కాబట్టి అన్ని ప్రాంతాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదు. కాబట్టి డిఫరెంట్ ఫేజెస్లో ఎలక్షన్స్ నిర్వహించి చాలా సక్సెస్ఫుల్గా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇండియా నడుపుతున్నది. ఈ 99 కోట్ల మంది ఓటర్లు అని చెప్పుకున్నాం కదా, అందులో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు 21 కోట్ల మంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద భారతదేశంలో ఉందన్నమాట. 1988 వరకు కూడా ఓటు వేసే వారి వయసు 21 సంవత్సరాల నుంచి ఉండేదన్నమాట. అయితే దాన్ని 1988లో, అంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశంలో ఎక్కువ మంది ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనాలని దాని వయసుని, అంటే ఓటింగ్ హక్కు వయసుని 18 సంవత్సరాలకి కుదించడం జరిగింది. అలా ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం అలా ఏర్పడిందనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, ఎన్నికల ప్రాసెస్ ఏంది, మన దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం కదా. మన రాజ్యాంగకర్తలు, అంటే మన జాతీయ నాయకులు ఓటింగ్ అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమో వారి మాటల్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటింగ్ గురించి ఏమన్నాడంటే, ప్రజాస్వామ్యానికి ఓటింగ్ అనేది ఒక పునాది లాంటిది అనమాట. ఓటు హక్కుని గనక నిరాకరిస్తే ఆ పౌరుడి మీద మనం విచక్షణ చూపించినట్లే. అట్లనే జవహర్ లాల్ నెహ్రూ
ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని స్థాపించడానికి ఓటు అనేది ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. పేదవాడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని ఓటు మాత్రమే తెస్తుంది. అందుకే కదా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాగానే ఎంత పెద్ద లీడర్ అయినా సరే మారుమూల పల్లెల్లోకి కూడా, గిరిజన తండాల్లోకి కూడా ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్తుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఓట్. సర్దార్ పటేల్ అనే ఆయన ఏమన్నాడంటే, దేశ నిర్మాణానికి ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైనది, పౌరులకు ఓటు హక్కు కల్పించడం అనేది దేశ బాధ్యత అని ఆయన అన్నాడు. వీళ్ళంతా కూడా ఓటింగ్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు. ఇంకొక పెద్ద మనిషి భారత రాజ్యాంగ సభలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కేటీ షా. ఓటింగ్ అనేది చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి ఓట్లు ఇస్తే వారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారు, అంటే వారి ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, అది పతనమయ్యే అవకాశం ఉంటుందని చెప్పిండు ఆయన. ఈ ఆలోచన ఎక్కడి నుంచి తీసుకొని ఉండి ఉంటాడంటే, ప్రపంచంలో అప్పటికే మనకి స్వాతంత్రం ఇచ్చిన బ్రిటన్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, వాళ్ళ దేశాల్లో కేటీ షా అనే ఆయన ఆలోచనల్ని ఎక్కడి నుంచి తీసుకొని ఉండి ఉంటాడంటే, ప్రపంచంలో అప్పటికే కొన్ని దేశాలు ఫ్యూడల్ సిస్టంలో ఉన్నప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ ఆలోచనలకు ఆయన ప్రభావితం అయి ఉండొచ్చు. ఈ ఓటు హక్కు అనేది అందరికీ లభించినప్పుడు ఆ ప్రజాస్వామ్యం అనేది అర్ధరహితం అవుతుంది. రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరూ సమానంగా ఉండాలని ఆశించే వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ కలిగిస్తాయి. భారతదేశంలో 99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మనం ఇప్పటివరకు చాలా గర్వంగా మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ దేశంలో 15% మంది ఓటర్లని ఓటింగ్ లిస్ట్లో నుంచి తీసేసినట్టు రీసెంట్ గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, అర్బన్ హోమ్లెస్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ డినై చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళకి పర్మనెంట్ ఐడెంటిటీ లేదని. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్ళింది అనుకుందాం. ఆ ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఢిల్లీలోనే ఓటు వేయాలనుకుంటే, అంటే అక్కడే ఓటు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, అక్కడ అతనికి ఆధార్ కార్డో లేకపోతే ఇంకేదో కార్డు అడుగుతారు. అలాంటి కార్డు లేనప్పుడు ఓటింగ్ రైట్స్ డినై చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తికి, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఉన్న ఫండమెంటల్ రైట్ని ఖచ్చితంగా నిరాకరించడమే. మైగ్రెంట్ పీపుల్కి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దీని మీద రామనాథం కమిటీ అనేది కూడా ఒకటి స్టడీ చేసి గవర్నమెంట్కి, ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందే నివేదిక ఇచ్చున్నది. అయినా సరే దాని మీద ఏమీ ప్రోగ్రెస్ లేదు. 2014లో ట్రాన్స్జెండర్ పీపుల్కి లీగల్ ఐడెంటిటీ కూడా వచ్చింది. అయినా సరే ట్రాన్స్జెండర్ పీపుల్కి ఇప్పటికీ ఓటింగ్ రైట్ లేదు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, ఓటింగ్ రైట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, అంటే కొత్త ఓటర్లని నమోదు చేసేటప్పుడు కొంత బయాస్ జరుగుతుంది. అదేంటంటే, చదువుకోని ప్రాంతాలలో, తండాలలో కావచ్చు, మారుమూల ప్రాంతాలలో కావచ్చు, గిరిజన గూడెలలో కావచ్చు, ఓటు హక్కుని రిజిస్టర్ చేసేటప్పుడు కుటుంబ పెద్ద పేరు మాత్రమే రిజిస్టర్ చేసి మిగతా వాళ్ళ వదిలేయడం, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. దీనికి సరైన పరిష్కారం ఏంటంటే, దీని మీద ఇప్పటికే చాలా కమిటీలు, రామనాథం కమిటీ కావచ్చు, జేపీ షా కమిటీ కావచ్చు, ఎలక్షన్స్లో జరగాల్సిన రీఫార్మ్స్ మీద చాలా స్టడీస్ చేసి రిపోర్ట్స్ చేసి ఉన్నాయి. అంటే ఓటర్స్కి, మైగ్రెంట్ ఓటర్స్కి పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడం, తర్వాత హోమ్లెస్ అర్బన్ పీపుల్కి సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా సరే ఓటింగ్ అనేది ఫండమెంటల్ రైట్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ట్రాన్స్జెండర్ పీపుల్కి కూడా ఓటింగ్ కార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయాలన్నమాట. అప్పుడే ప్రజాస్వామ్యం మీద మన మహనీయులు కన్న కలలు అప్పుడే నిజమవుతాయి. లేకపోతే ప్రజాస్వామ్యం అనేది అర్ధరహితం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.